సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం వనపర్తిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా వనపర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వెంకటేశ్వర స్వామి వారికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం 751 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, 500 పడకల ఆసుపత్రి, ఐటీ టవర్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన స్కూల్లో 61 కోట్లతో నూతన భవనానికి భూమి పూజ చేస్తారు. తన బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని వారితో కలిసి భోజనం చేయనున్నారు రేవంత్ రెడ్డి. 12 ఏళ్ల పాటు తాను అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పలకరించనున్నారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రజాపాలన ప్రగతి బాట సభలో పాల్గొనున్నారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావుతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.